ఈ వర్షాకాలంలో బయట దొరికే బండి మీద పునుగులు కాకుండా ఇంట్లోనే మినపునుగులు ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి. కొంచెం ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొంచెం సోడా ఉప్పు అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సోడా ఉప్పు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలిపేసి పిండిని ఒక అరగంట పాటు పక్కన ఉంచేయండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోండి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక పునుగులు అనేది వేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే పునుగులు చక్కగా గుల్లగా వస్తాయి అన్నమాట. గట్టిగా ఉంటే గట్టిగా వస్తాయి, లేదా పల్చగా ఉంటే మరీ ఎక్కువగా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. సో కన్సిస్టెన్సీ అనేది పిండిని ఈ విధంగా కలుపుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు పునుగులు వేయించేసుకుని పక్కకు తీసేసుకోండి. ఈ పునుగుల్లోకి కాంబినేషన్ టమాటో, కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది. ఆ రెసిపీని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా.